హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. లక్ష్యం సమాజ హితం. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా మహిళలు ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో ప్రథమ స్థానంలో ఉండాలని పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తున్న మహిళలు రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో, ఎలాంటి చిక్కుముడులు దాటి, ఎలాంటి సమస్యలను సుడిగుండాల నుంచి దాటి, ఎలాంటి కష్టాలను కన్నీళ్లను దాటి రాజకీయంలో అగ్రగామిగా నిలవాలి అని అంటే నాటి ఇందిరాగాంధీ నుంచి నేటి సోనియా గాంధీ వరకు ఎంతోమంది మహిళా శిరోమణులను మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన నవ్య అనేది మీ అందరికీ తెలుసు, మన తెలంగాణ ఆడపడుచు. సో రాజకీయ రంగ ప్రవేశం చేయకుండానే ఆటోమేటిక్గా ఎలాగో అలాగా రాజకీయంలోకి వచ్చి ఒక సర్పంచ్గా పనిచేశారు. సర్పంచ్గా పనిచేసి 5 సంవత్సరాల తన అనుభవాన్ని మనతో షేర్ చేసుకోవడానికి స్పెషల్గా V3 న్యూస్కి వచ్చారు. అక్కతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏదైనా టెన్షన్ పడుతున్నట్టున్నారు? ఏం టెన్షన్ లేదు సార్. అంత బాగున్నారు కదా? అంత బాగున్నాను సార్. రైట్. ఇప్పుడు కురుసపల్లి నవ్య అంటే అసలు మీ రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు ఏంటి అసలు నవ్య అంటే ఎవరు అంటే మా V3 న్యూస్ ప్రేక్షకులకు ఏం చెప్తారు? మా వారి పేరు ప్రవీణ్ కుమార్, మా అత్తమ్మ పేరు లక్ష్మి, మా మామయ్య గారి పేరు ప్రభాకర్, నాకు 2 ఆడపడుచులు. మీ అమ్మ నాన్న ఏం చేస్తుండేవారు? అమ్మ పేరు సుగుణమ్మ, నాన్న పేరు మల్లయ్య, నాకు ఒక అన్న ఉన్నాడు, అన్నయ్య పేరు మహేందర్. అమ్మ వచ్చేసి ఇళ్ళల్లో పనిచేస్తుంది. ఓకే. నాన్న వచ్చేసి వాచ్మెన్. మాకు ఇంటి దగ్గర వ్యవసాయం ఉంది, ఇల్లు ఉంది. మధ్యతరగతి కుటుంబం మాది, పేదరికం కుటుంబం, ఉన్న కుటుంబం కాదు. అంటే తెలంగాణలో ప్రతి ఒక్క కుటుంబం కూడా మామూలుగా ఒక పేదతరగతి పని చేసుకుంటే బతికే కుటుంబంలోనే, అందులో మీది వ్యవసాయధారిత కుటుంబం కాబట్టి ఒక చిన్న కుటుంబం. మీరు చెప్పిన దాన్ని చూస్తే ఒక అందమైన కుటుంబం లాగా కనిపిస్తుంది. ఒక అన్న, మీరు ఒకరు, మీకు 2 ఆడపడుచులు, మీ వారు, అట్లా ఈ నేపథ్యం. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది? బిఫోర్ అంటే పెళ్ళికి ముందు చదువు, ఇల్లు ఇంతవరకే ఉండే సార్ జీవితము. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే పెళ్ళి అయిన తర్వాత అంటే మా ఒక ఆలోచన ఎప్పుడు అయినా కూడా మా కుటుంబంలో నాకే కావచ్చు, నా భర్తకే కావచ్చు, రాజకీయాలలోకి వచ్చినాము, రాజకీయాలు చేస్తున్నాము, రాజకీయాలలో ఉండాలి అనే ఒక ఆలోచన అనేది అంటే మాకు కొంతవరకు అంటే కొంత పిల్లలు పుట్టిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత, అనుభవం వచ్చిన తర్వాత మాకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఈ ఆలోచన అనేది వచ్చింది. కానీ రాజకీయాలలోకి రాక ముందుకు కూడా, అంతకు ముందు కూడా మాకు ఒకటి ఏంటంటే ప్రజల సేవ చెయ్యాలి అనే ఒక ఆలోచన చాలా ఇష్టం ఉండే. ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా గ్రామంలో కూడా మాకు అంత చిన్న స్థాయి, చిన్న లెవెల్లో అయినా ఉన్నప్పటికీ కూడా, అంత కోటీశ్వర జీవితం కాకపోయినా చిన్న కారు ఉంది, మాకు ఒక వెహికల్ ఉంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఆ వెహికల్లో తీసుకొని వెళ్తాం. డబ్బు గురించో లేదంటే ఏదో సెల్ఫిష్ అని కాదు, ఒక మనిషికి కష్టం వస్తే ఆ కష్టం వచ్చిన మనిషిని ఎట్లా మనము ఆదుకోవాలనే ఒక ఆలోచన, ఒక భరోసాను కల్పించాలి. ఫస్ట్ ఒక భరోసా. కుటుంబాలలో ఏ సమస్య వచ్చినా కూడా పోయి ఆ సమస్యల గురించి మాట్లాడడము. అందులో ఇంకొకటి ఏంటంటే మాకు కలిగినంతలో, మాకున్నంతలో కూడా మేము వారికి సహాయం చేయడము. అట్లా చేస్తూ చేస్తూ ఒకటి ఏంటంటే మాకు రాజకీయం చేయాలి అనే ఒక అంతకుముందు కూడా సొసైటీ వర్క్ చేసినాము, సొసైటీలో పని చేయడము, సొసైటీ వర్క్ లో పోవడం, ఉండడము, అట్లా చాలా జరిగింది. ఎందుకు రాజకీయాలు చేయొద్దు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా చేయాలి అనే ఒక ఆలోచనతోటి, కేవలం రాజకీయాలు చేయాలి అనే ఒక ఆలోచన ఏంటంటే నా ఒక ఆలోచన అంటే నా ఒక అలా పోవాలి అనే ఒక ఆలోచన విధానం నాకు కలిగించింది రాజ్యాంగం.
Okay, రాజ్యాంగంలో okay. సమాన హక్కులు సమాన రాజకీయాలు చేయాలి అనే ఒక సిద్ధాంతంతో రావడం జరిగింది సార్. అక్క మీరు ఎంతవరకు చదువుకున్నారు మీ నాన్న దగ్గర ఉన్నప్పుడు? అంటే బిఫోర్ మ్యారేజ్కి ముందు అడుగుతున్నాను, నేను పెళ్లి కాకముందు మీరు ఎంతవరకు చదువుకున్నారు? నా క్వాలిఫికేషన్ ఓన్లీ 9th క్లాస్ వరకు. 9th క్లాస్ అంటే 9th క్లాస్లోనే అంబేద్కర్ భావజాలం అంతగా ఉంది అంటే అది మీ నాన్న చెప్తుంటేనా, లేకపోతే మీ అన్నదమ్ములకి ఇట్లా ఎవరైనా చెప్తుంటేనా? చుట్టూ నైబర్స్ కూడా ఉంటారు కదా, మనం పెరిగిన వాతావరణ పరిస్థితులు మన మీద మనకు తెలియకుండానే ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఆ విధంగా ప్రభావితం చేసింది మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీకు భర్త సపోర్ట్ ఉంటుంది. అది ప్రతి ఆడపిల్లకి ఆ భర్త సపోర్ట్ ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం. బిఫోర్ మ్యారేజ్కి ముందు అంటే తల్లిదండ్రుల దగ్గర మీకు మీ తండ్రి గారితో ఏ విధమైనటువంటి ఆ కనెక్షన్, ఆ సంబంధం ఉంది? అంటే ప్రతి విషయం కానీ మీ తండ్రితో చర్చించడం కానీ, ఏదైనా సమస్య వస్తే అమ్మ వెళ్ళాలిరా అని చెప్పేసి మీ నాన్న మీకు ఎలాంటి సపోర్ట్ని ఇచ్చేవారు? ఆ జ్ఞాపకాలు ఏమైనా? నాన్న చెప్పేవాడు సార్ మాకు. అంటే నేను చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా నాన్న మాట్లాడేవాడు. అంటే కొన్ని సందర్భాలలో నేను ఒక మాదిగ బిడ్డగా, ఒక దళిత బిడ్డగా చాలా సమస్యలు ఎదుర్కొన్నా. అంటే చిన్న చూపు చూడడం, ఈ జాతి బిడ్డ అంటే, ఈ కులం అంటే చిన్న చూపు చూడడం. ఒకానొక సందర్భంలో నేను చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి. ఆ సందర్భాలలో నేను పోయి మా నాన్నతోటి మాట్లాడడం జరిగింది. అంటే ఒక తండ్రి కూతురు కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటారు, నాన్న ఏంటి ఇట్లా ఎందుకు అంటున్నారు నాన్న, మన కులము అంటే, ఒక మాదిగ కులం అంటే ఇట్లా ఎందుకు మాట్లాడతారు నాన్న? నీకు ఏం ఊహ తెలియని వయసులోనే మీ నాన్న ప్రశ్నించారు? ఊహ తెలియని వయసులోనే నాకు ఒక సమస్య ఎదురైంది. ఎస్సీ అంటే ఒక చులకనగా చూసిండ్రు చాలా మంది, కడజాతి వాళ్ళు, తక్కువ జాతి వాళ్ళు అనే ఒక ఫీలింగ్ తో చూసిండ్రు. అప్పుడు నాన్న దగ్గరికి పోయి అడిగితే నాన్న ఒక్కటే మాట అన్నాడు, ఏ కులం గురించి నేను తప్పుగా మాట్లాడాను కానీ బిడ్డ, జాంబవంతుని కుటుంబంలో నుండి వచ్చినాం కాబట్టి మనం గర్వపడాలని చెప్పిండు సార్. ఆ ఒక్కటే నాకు ఈరోజు ప్రతి క్షణం మా నాన్న అదొక్కటే మాట అనేది, ఎప్పుడు కూడా మనం ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా మాట్లాడాలి. జాంబవంతుని కుటుంబంలో నుండి వచ్చిన మనం జాంబవ గారి వారసత్వం మనది, ఆ వంశస్థులం ఆ వారసులం కాబట్టి మనం భయపడకూడదు, బాధపడకూడదు, మనం ఎప్పుడు చిన్నగా ఆలోచించకూడదు అనే ఒక ఆలోచన వారి ద్వారా ఈరోజు మా నాన్నగారి వారి యొక్క ప్రోద్బలం కానీ, ప్రోత్సాహం కానీ, మాట తీరు కానీ, అదే నేను చాలా ఆ బలమే ఎక్కువ సార్ నాకు నాన్న చెప్పే. రైట్. ఆ జీవితం నుంచి అయిపోయిన తర్వాత యుక్త వయసుకు వచ్చినప్పుడు మీకు మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగిన తర్వాత కూడా మరి ఈ రాజకీయ రంగ ప్రవేశం మ్యారేజ్ అయినాకనే వచ్చింది కదక్క. ఆ ప్రభావాలు ఏంటి? రాజకీయ రంగ ప్రవేశం పెళ్ళి అయిన తర్వాత రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది? ఎందుకంటే చిన్నప్పటి నుంచి సమస్యలు ఏదైనా ఉంటే నేనున్నాను, మా నాన్న ద్వారా నేర్చుకున్నవి, మా నాన్న ద్వారా సమస్యలు అడిగినవి, అలా అయిపోయిన తర్వాత ఆ జీవితం అయిపోయిన తర్వాత ఆడపిల్లకి రెండో జీవితం అనేది మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారిల్లు, భర్త సహకారం, ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఈ స్వాతంత్రం అనేది అత్తగారింట్లో ఉండకపోవచ్చు అందరికీ. మరి మీకు ఉందో లేదో నాకు తెలియదు. మీకు అక్కడ ఏ విధంగా సపోర్ట్ ఉంది? రాజకీయాల్లోకి అక్కడి నుంచి అడుగులు ఎలా పడ్డాయంటారు? ఒక విషయం చెప్పాలంటే సార్, నాకు వాస్తవానికి కొన్ని కుటుంబాలలో ఆడపిల్లను బయటికి రానివ్వరు. అంటే కోడల్ని కావచ్చు, భార్యను కావచ్చు, బయటికి రానివ్వరు. ఇంటికి, వంటింటికే పరిమితము, బయటికి పోవద్దు అనే ఒక ఆలోచనతో ఉంటారు. కానీ ఇప్పటి వరకు కూడా నన్ను ఎవరైనా కూడా, మా అత్తమ్మే కావచ్చు, మా మామయ్య గారు అంటే లేరు, చనిపోయినరు. నేను సర్పంచ్ అయింది కూడా వారికి తెలియదు, కాకముందుకే చనిపోయారు. అత్తమ్మ కావచ్చు, లేదంటే మా వారే కావచ్చు, ఎప్పుడు కూడా నా ఇంట్రెస్ట్ని, నా ఒక ఆలోచనని ఎప్పుడు చిన్న చూపు చూడలేదు. చేసుకో, వెళ్ళు అనే ఒక ఆలోచన అన్నారు తప్ప నువ్వెందుకు పోతున్నావు, పోవద్దు, మాట్లాడొద్దు అట్లాంటి ఫీలింగ్స్ వాళ్ళకి ఎప్పుడు లేవు. కాబట్టి ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చిన. అంటే కేవలం ఈరోజు ఇలా ఉండడానికి, అంటే ఇంత స్వేచ్ఛగా ఉండడానికి కూడా వారే కారణం. మీ అత్తగారిల్లే మీకు స్ఫూర్తిని కలిగించింది. చాలా సార్, చాలా. పుట్టింట్లో చాలా ఎట్లా ఉండేదంటే చాలా సిస్టమ్గా ఉండేది. పుట్టింట్లో బయటికి వెళ్ళనివ్వకపోయింది నన్ను అసలు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు పుట్టింటి కంటే అత్తగారి ఇల్లే బాగుంది అంటారు మీరు? పుట్టిల్లు బాగుంది, బాగాలేదని నేను చెప్పను. కానీ ఒక సిస్టమ్ ఎట్లా అంటే
ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి క్షణం ఒక నీడలాగా అంతేలే, ఆడపిల్లకి అనేది ఇప్పుడు నాకు ఒక ఆడపిల్ల ఉంది, నాకు ఒక గంట లేటు అమ్మాయి పాప కాలేజ్ పోయింది, ఒక గంట లేటుగా వస్తే మనకు భయం అవుతుంది. ఖచ్చితంగా ఆడపిల్ల అంటేనే కాస్త భయంతో పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మరి ఈ రోజుల్లో అయితే ఇంకా భయపడాల్సి వస్తుంది ఈ సోషల్ మీడియా, ఈ సెల్ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి. రైట్ అక్క, మొట్టమొదలు మీరు రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత ఒక సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆ సంతోషాన్ని ఎలా ఎంజాయ్ చేశారు మీరు? చాలా ఎంజాయ్ చేసిన. అంటే సర్పంచ్ అంటే మామూలు విషయం కాదు, గ్రామ స్థాయిలో ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నట్టు సచివాలయానికి, గ్రామ సచివాలయానికి ప్రతిదీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చిన్నవారికి. అసలే నువ్వు చిన్నప్పటి నుంచి మీరు ఏ కష్టం వచ్చినా నేనున్నా అని చెప్పేసి తండ్రి దగ్గర నుంచి ఆ వారసత్వాన్ని పుంజుకున్న మీరు ఒక సర్పంచ్గా భారత రాజ్యాంగ నిర్మాత ద్వారా మీరు ఆ అవకాశాన్ని పొందుకున్నారు. ఆ పొందుకున్న తర్వాత సర్పంచ్గా వచ్చినప్పుడు అంటే మీ భర్త కానివ్వండి, లేకపోతే మీ అత్తగారు కానివ్వండి, అసలు గ్రామస్తుల సబ్బండ కులాలు కానివ్వండి, ఎలా మిమ్మల్ని ట్రీట్ చేశారు? ఏ విధంగా అరే మన నవ్వే కదా అన్నారా? అంటే అమ్మ నమస్తే అనే విధంగా మీ స్థాయి ఎలా పెరిగిందంటారు? చాలా గొప్పగా ఎదిగింది సార్. ఎందుకంటే ఈరోజు ఈ విషయం నేను చాలా గొప్పగా చెప్పుకోవాలి. రాజ్యాంగంలో ఈరోజు అంబేద్కర్ గారు కష్టపడి రాసిన రాజ్యాంగంలో ఈరోజు ఇంత విలువ, వాస్తవానికి ఈరోజు చాలా విలువ. మేడం నమస్కారం అంటే ఆ విలువ గ్రామ పంచాయతీ ఆఫీస్లోకి వెళ్ళి ఒక అధికారంలో మాట్లాడడము, కూర్చోవడం, వెళ్ళడం అంటే ఇది చాలా గర్వంగా చెప్పుకునే విషయం సార్. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే ప్రతి మహిళ కూడా అనుకుంటుంది నేను ఇంత గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఇలా ఉండాలా, ఇలా బ్రతకాలా అనే ఒక సిద్ధాంతం ప్రతి మహిళకి ఉంటుంది. అందులో అంబేద్కర్ గారు నాకు ఈరోజు వారే నాకు గాడ్స్ ఫాదర్, వారే నాకు దేవుడు, ప్రపంచ మేధావి, భారతదేశానికే. ఈరోజు నేను వారి గురించి ఎక్కువ చెప్పుకుంటాను, చాలా గర్వంగా చెప్పుకుంటా. ఎందుకంటే వారే కదా మనకి. సో అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, కానీ మాకు నవ్య గారి గురించే కావాలి, మీ గురించి కావాలి. సో సర్పంచ్గా వచ్చినప్పుడు మీ అనుభవాలు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ఉన్నారు, టీఆర్ఎస్ సర్పంచ్గానే మీరు ఎన్నికయ్యారు. ఆ తర్వాత అక్కడ ఏమేమి అనుభవాలు, సమస్యలు మీకు ఎదురయ్యాయి? సర్పంచ్గా ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చాయి? అభివృద్ధి కోసం మీరు ఎలా కష్టపడ్డారు, ఏంది అనే విషయం? అభివృద్ధి కోసం కష్టపడ్డాను సార్. ఎందుకంటే ఆర్థికంగా మనము ఏంటంటే రాజకీయాలు చేయాలనే ఒక సిద్ధాంతంతో వచ్చినాము. ఆర్థికంగా ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా పనులు మనం ఒక స్టెప్ తీసుకున్నాము, మనం వచ్చినామంటే ఖచ్చితంగా మనం పని చెయ్యాలి, మన పనితనం చూపెట్టాలి. అది ఎందుకంటే అది మన బాధ్యత, మన ఒక బాధ్యత. ప్రమాణం చేశాం కాబట్టి మన బాధ్యత. 1,50,00,000 పని చేసిన సార్ నేను ఆ గ్రామంలో. 1,50,00,000 పని చేసిన గ్రామంలో. అదే విధంగా కలెక్టర్ గారితో కూడా అవార్డు తీసుకోవడం జరిగింది నేను. వెరీ గుడ్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ద బెస్ట్ విలేజ్ ధర్మసాగర్ మండల్ జానకిపూర్ విలేజ్ లో నవ్య సర్పంచ్ గా అన్ని ముందుగా ఉండి పనులు చేసిందనే అవార్డు తీసుకోవడం కూడా జరిగింది సార్. అదే విధంగా చాలా చోట్ల కూడా నాకు చాలా గౌరవం దక్కింది. చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు నాకుంది. అన్ని పనులు అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఏదైతే మనకి టైం పెడతారో ఆ టైంకి కొంచెం ఒక 2 స్టెప్పులు ముందే చేసి నేను అంటే మండల స్థాయిలో కూడా ఎప్పుడు కూడా జానకిపురం విలేజ్ అంటే లేచి నిలబడలేదు. సమాధానం అంటే నేను చెయ్యలేదు ఈ పని అని సమాధానం చెప్పుకోలేని ఆరోపణలు కానీ నిందలు కానీ ఏమి లేవు. అది నీ హయాంలో అయితే అసలు తల వంచే ప్రసక్తే లేదు. మోడల్ విలేజ్ గా చేసుకున్నాను సార్ ఈరోజు. చాలా అన్ని పనులు ఈరోజు సీసీ రోడ్లు కావచ్చు, కాల్వలు కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, ఇరిగేషన్ షెడ్ కావచ్చు, మహిళా సంఘం భవనం కావచ్చు, హరితహారం కావచ్చు, అదే విధంగా ప్రతిదీ ఒక ఫెస్టివల్స్ కావచ్చు, సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలు, స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎలా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ప్రోగ్రామ్ కూడా సార్ చాలా ఒక అధికారిని పిలవడం కూడా చాలా ఎలా అంటే ఒక గవర్నమెంట్ అధికారులనే కావచ్చు, రాజకీయ నేతలు, రాజకీయ నాయకులే కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు నేను చాలా వాళ్ళ ఎవరిని కూడా నేను బ్యాక్ స్టెప్ తీసుకోలేదు ప్రోగ్రామ్ చేయడానికి. అంటే ఈ సర్పంచ్గా మీరు చేస్తున్నప్పుడు మీ గ్రామంలో విద్యా వ్యవస్థ ఎలా ఉండేది? అప్పుడు మీరు చూసిన బడి కానీ మీరు వచ్చిన తర్వాత బడి కానీ ఏ విధంగా మార్పు చెందింది? ఎందుకంటే సమాజానికి విద్యా వ్యవస్థ పునాదే గట్టిగా ఉండాలి.
దానికోసం మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా మీ పాఠశాల గురించి కానీ లేకపోతే మీకు తెలిసిన పాఠశాలల గురించి కానీ ఏమన్నా? తీసుకున్నాను సార్ డెఫినెట్గా. ఎందుకంటే నాకు ఒకటి ఆలోచన ఏముండేనంటే ప్రభుత్వం ఒకటే చేయాలి. ఏమిటంటే ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఉచితంగా ఇంగ్లీష్ మీడియం, ఇప్పుడు ఎలాగో ఉచితంగానే వాళ్ళు అన్ని చేస్తారు, కానీ ఇంగ్లీష్ మీడియం అనేది లేదు ప్రభుత్వంలో. డిజిటల్ క్లాసెస్, ఇంగ్లీష్ మీడియము, ఇట్లా మంచి కంప్యూటర్ క్లాసెస్, పిల్లలకి యాక్టివిటీస్, యోగాస్, ఎక్సర్సైజ్ ఎన్నో ఉన్నాయి సార్. కరాటీ చాలా, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చూస్తే చాలా అన్ని పెడుతున్నారు, ఫీజులు తీసుకుంటున్నారు. ఉచితంగా ప్రభుత్వ పాఠశాల అంటే గవర్నమెంట్ అనేది ఇంగ్లీష్ మీడియం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైతన్యం ఇంగ్లీష్ మీడియం అవ్వాలి, ఒక మోడల్ స్కూల్ లాగా అవ్వాలి. పిల్లలకి డిజిటల్ క్లాసెస్ ఉండాలి, కంప్యూటర్ క్లాసెస్ ఉండాలి, యాక్టివిటీస్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో నేనేం చేసినానంటే పిల్లల్ని బీఈడీ చేసిన పిల్లల్ని 3 అమ్మాయిల్ని దాతల సహకారంతో వాళ్ళని టీచింగ్కి పెట్టి ఓన్లీ ఇంగ్లీషే చెప్పాలి, తెలుగు మాట్లాడొద్దు, తెలుగులో చెప్పొద్దు, ఇంగ్లీష్ పిల్లలకి నేర్పించండి అని చెప్పేసి వాళ్ళకి నా పీరియడ్లో 5 years వాళ్ళకి దాతల సహకారంతో వాళ్ళకి శాలరీ ఒక్కొక్కరికి 5,000 6,000 శాలరీ ఇస్తూ ఇంగ్లీష్ను పెట్టి వాళ్ళకి టై, బెల్ట్, పిల్లలకి షూస్, మన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎలా ఉంటాయో మన పాఠశాలలు ఎట్లా ఉంటాయో ప్రైవేట్లో, గవర్నమెంట్లో కూడా అట్లా ఉండాలని నేను చేశాను సార్. అంటే ఎందుకక్క ఇంగ్లీష్ మీడియం అది చదివితేనే చదువు అంటారా, లేకపోతే ఎందుకు అనిపించింది ఇంగ్లీష్ ఉండాలి అనేది ఆ పట్టుదల మీ మనసులో ఎందుకు అనిపించింది అసలు? అంటే ఒక దాతలను తీసుకురావడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ నుంచి ప్రతి నెల డబ్బును తీసుకోవడము, అందరికీ చెప్పే వాళ్ళకి టీచర్స్కు పంచడము, నా పిల్లలు కాకపోయినా ఈ పిల్లలు నా పిల్లలే అనుకొని వాళ్ళకు ఒక ఆంగ్ల బోధను, భాషా బోధనను మనం చెప్పడము, అంటే ఇంగ్లీష్ అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్ మీకు ఏమైనా ఇంగ్లీష్ అంటే? అంటే ఇప్పుడు మాతృభాష తెలుగు భాషను నేను చాలా గౌరవిస్తాను సార్. ఎందుకంటే నేను పుట్టింది ఆ భాషలో, పెరిగింది ఆ భాష కాబట్టి. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ మోస్ట్ అండ్ మస్ట్ ఇంపార్టెంట్ నవేడేస్, ఇన్ దీస్ డేస్ మస్ట్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ అనేది లాంగ్వేజెస్ అవసరమైపోతుంది. ఒక ఇంగ్లీష్ అనే కాదు, హిందీ మాట్లాడాలి, కన్నడ ఉంది, తమిళ్, ఏ భాష నేర్చుకున్నా మనకు తప్పు లేదు. ఇంగ్లీష్ చదవడం రాయడం అనేది కంపల్సరీ రాయాలి. అప్పుడు వెనకట మన తాతలు మన నాన్నలు తెలుగు మీడియం చదువుకున్నారు, ఏదో రాస్తారు, రాకుంటే ముద్రలు పెడతారు. ఆ కాలంలో ఉన్నట్టు ఈ కాలంలో ఉండకూడదు, చైతన్యం రావాలి, కమ్యూనికేషన్ అనేది ఉండాలి. వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే రేపు విదేశాలలో కూడా వెళ్తారు, చదువుకుంటారు, అలా వెళ్ళాలని ఆ ఇంగ్లీష్ మీద ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ చూపెట్టారు. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నవ్య అంటేనే ఒక టైం బ్రాండ్. అసలు మాట కానీ లేకపోతే తను తల వంచదు అనే దానికి ఒక నిదర్శనంగా ఆ ఎమ్మెల్యే రాజయ్య మీ మధ్య జరిగిన ఆ విషయం కూడా ప్రపంచానికి మొత్తం తెలుసు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు వాళ్ళకు కావాల్సినట్టుగా వేసిరు. దానివల్ల రాజయ్యకి నాకు టికెట్ రాకుండా పోయింది అని చెప్పేసి ఆయన బాధపడ్డాడు. దానివల్ల రాజకీయంగా మీకు ఏమైనా లబ్ధి అయిందా లేకపోతే డ్యామేజ్ అయిందా, ఏమనుకుంటున్నారు మీరు? మీ విషయానికి వస్తే ఆ విషయాన్ని పక్కన పెడితే మీ రాజకీయ జీవితానికి అది పాజిటివ్ అయిందా లేకపోతే మైనస్ అయిందా అనుకుంటున్నారా? అంటే ఒకటి చెప్పాలనుకునేటిది ఏమిటంటే సార్, నా టాలెంట్, నా తెలివి ఎప్పుడు ఒకరి ద్వారా నేను పైకి పోవడమో కాదు. సర్పంచ్గా చేస్తున్న టైంలో నేను సమస్యలు ఎదుర్కొన్నా. ఒకరి ద్వారా నేను పైకి వెళ్ళడమో, ఒకరి ద్వారా నేను కిందికి రావడమో కాదు. ఆత్మ గౌరవంతో ముందు నుండి కూడా నా తల్లిదండ్రులు నేర్పించిన నాటి ఒక జ్ఞానము, అదేవిధంగా నా భర్త దగ్గర నుంచి నేర్చుకున్న జ్ఞానము, నా మెట్టినింటి నా పుట్టినింటి దగ్గర నుండి నేర్చుకున్న జ్ఞానము నన్ను పైకి తీసుకొస్తుంది తప్ప ఎవరో ద్వారా ఎక్కడి నుంచో నేను ఈరోజు పైకి వస్తున్నాను అంటే అది కేవలం అది మీడియాలో ఎక్కువ రావడము, మీ కథనాలు ఎక్కువ రావడము, మీరు ఎక్కువగా మాట్లాడడము, అంటే ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి ఎక్కువగా. ఒక ఇంట్లో ఒక సర్పంచ్గా ఎంతో మంది సర్పంచులు ఉన్నారక, ఊర్లలో ఎంతో మంది సర్పంచులు ఉన్నారు, కానీ నవ్యనే ఎందుకు స్పెషల్ అంటే ఒక పదవిలో ఉన్న వ్యక్తినే తల వంచకుండా నువ్వు అని వేలెత్తి చూపించిన ఒక తెలంగాణ ఆడబిడ్డ అనుకోవచ్చు. సో అలాంటి మాటలు వచ్చినాయి అంటే అక్కడ మీ పుట్టింటి నుంచి నేర్పిన అది ఆ క్రమశిక్షణ కావచ్చు, మెట్టినింటి నుంచి నీ భర్త నుంచి నేర్చుకున్న అది కూడా కావచ్చు, ఏదైతేనే నేను నవ్యను అని చెప్పేసి ఒక వేలెత్తి చూపించినావు. దానివల్ల అక్కడి నుంచి మీ రాజకీయ జీవితం అనేది పెరిగిందా లేదా అనేది నా క్వశ్చన్. ఈ క్వశ్చన్ వేసినందుకు మీకు చాలా థ్యాంక్ యూ సార్. దీనికి సమాధానం నేను చెప్తా. మంచి క్వశ్చన్ వేసిండు, నాకు చాలా ఇష్టం ఈ క్వశ్చన్ అంటే. ఇప్పుడు ఏదున్నా కూడా
మనం కడుపులో పెట్టుకుంటే ఏమి రాదు సార్. మహిళలందరికీ నేను అదే చెప్తున్నా, ఇప్పటికి కూడా మా అక్క చెల్లెలకి అదే చెప్తున్నా. ఒకసారి మహిళలందరూ ఖచ్చితంగా వినండి అక్క చెప్పే మాటలు. ఇప్పుడు అందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ, నా రక్త సంబంధులకి, నా ప్రజలందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నా, ఏది కడుపులో పెట్టుకొని మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన శరీరము, మన ఆత్మ, మన ఒక నడిచే విధానము, మన ఒక గౌరవం అనేది ఇంకొకరి దగ్గర మనము బాధపడాల్సిన అవసరం లేదు, పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఎవరిని గౌరవించాలి, ఎవరితో మనం గౌరవంతో ఉండాలి, ఎవరికి తల వంచాలి అంటే అది కన్న తల్లిదండ్రులకి, తోబుట్టువులకి, కట్టుకున్న భర్తకి. మనం ఏ ఇంటికైతే బొట్టు పెట్టుకొని ఆ ఇంటికి ఇల్లాలుగా పెట్టి ఆ ఇంటికి ఇల్లాలుగా పోయినామో వాళ్ళు తల దించుకోకుండా తల ఎత్తుకునేలాగా మన కట్టుబొట్టు, మన ప్రవర్తన ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది సార్, ఎందుకు ఒకరి చేతిలో మనం విస్తారాకుగా నలిగిపోవాలి? అసలు అవసరం ఏమిటి? ఒకవేళ మీరు నలిగిపోయే పరిస్థితిలో ఉన్నా, నలిగిపోని పరిస్థితిలో లేకున్నా, లేదంటే మిమ్మల్ని నలపాలని చూస్తున్నా కూడా ఎందుకు మన హృదయంలో పెట్టుకొని మనం ఆ బాధని ఎందుకు మనం దిగమింగుకోవాలి? మనకు వాళ్ళు ఎవరు అసలు? మనకు రాజ్యాంగం ఉంది, రాజకీయాలు చేయొచ్చు, గౌరవం ఉంది, రైట్స్ ఉన్నాయి, మనం ధైర్యవంతులము, మనం కళాకారులము, మనకు ఆటలో ఉన్నాము, పాటలో ఉన్నాము, మాటలో ఉన్నాము, చేతలో ఉన్నాము, అన్నిట్లలో ఉన్నాం కదా. ఈ అన్నిట్లలో ఉన్న మనం తప్పును ఎందుకు ఖండించకూడదు? నేను చెప్పేది అదే. అది ఎవరికి అంటే ప్రతి మహిళ కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నాకు జరుగుతుంది అన్యాయం అని బయటికి రావడం వల్ల ఏమవుతుందంటే ఇంకొకడు సమాజంలో తప్పు చేసేవాడికి భయం అనేది వస్తుంది. ఏ మహిళ అయినా బయటికి వస్తుంది కదా మనం అనడం వల్ల, ఇలా అనుకుంటూ ఉండడమే బెటర్ అమ్మో అనే ఒక భయం అనేది వస్తుంది. కాబట్టి రావాలి అంటే వాళ్ళు రావడానికి కూడా కుటుంబంలో కూడా సపోర్ట్ అనేది ఉంటే కూడా వస్తారు సార్. ఎందుకంటే ఈ రోజులలో ఆడవాళ్ళకి మాట్లాడే స్వతంత్రం లేదు. కొంతమంది భర్తలు షాడిజం ఉంటారు. ఎట్లా అంటే భార్య మాట్లాడితే మాట్లాడనియరు, బయటికి పోతే పోనివ్వరు, ఇంకెవరి దగ్గర అనుమానం, 4 ముచ్చట్లు కొంచెం మంచిగా మాట్లాడినా కూడా ఇంత మాట్లాడతావా, అంత మాట్లాడతావా, ఎక్కువ మాట్లాడతావు, షాడిజం భర్తలు ఉంటారు. ఈ షాడిజం భర్తల దగ్గర ఇప్పుడు వాడు షాడిజం చేస్తాడు, కానీ వాడి ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ భార్య బయటికి చెప్పలేక లోపల మింగలేక సూసైడ్ చేసుకుంటది, లాస్ట్ కి జీవితాలను వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయితే వాళ్ళ పిల్లలు, వాళ్ళ మీద ఆధారపడిన పిల్లల భవిష్యత్తు ఏంటి అంటే ఆడవాళ్ళకి మాట్లాడే హక్కు 100% ఇవ్వాలి. అది ఎవరో కాదు, రాజ్యాంగం హక్కు ఇచ్చింది, అదే విధంగా సమాజం మనకు హక్కు ఇచ్చింది, రాజకీయాలు హక్కిచ్చాయి, అదే విధంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సాహ బలం మనకు ఉంటుంది, మనం ముందుకు పోతాం. కానీ కుటుంబాలల్లా ఇంత మాట్లాడతావా అనే ఒక షాడిజం భర్తలు ఉంటారే, అలాంటి వాళ్ళు మార్చుకోవాలి. ఫస్ట్ నీ భార్య మాట్లాడుతుంది, మాట్లాడని, నీకు పోయేది ఏముందనలా, నీ భార్య నీకు తప్పు చేయకుండా తల దించకుండా ఉంటే నీకు సరిపోతుంది. కానీ తను మాట్లాడినప్పుడు నీ ఈగో ఫీలింగ్ ఏంది అక్కడ అంటే? ఒక మగవాళ్ళు బయటికి పోయి అన్ని చేయొచ్చు, కానీ ఒక ఆడస్త్రీ బయటికి వచ్చి మాట్లాడడం వల్ల మీకు కలిగే నష్టం ఏంటి? నీ కుటుంబాన్ని కాపాడి, నీ కుటుంబాల్లో నీ పిల్లలని కాపాడి, నీకు చాకిరీ చేసే భార్య 4 మాటలు మాట్లాడితే ఓర్చుకున్నప్పుడు ఆ భార్యతో నువ్వెందుకు ఉండడము? అది నా ఒక సిద్ధాంతం మీద ఏంటంటే షాడిజం భర్తలు. సో ఆడపిల్లలు ఖచ్చితంగా కడుపులో దాచుకోకుండా ఉన్నది ఖచ్చితంగా నిలదీయాలి, ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలంటారు. సో అదే రాజకీయంలో కూడా మీ సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా అదే మనస్తత్వం, ఇప్పుడైతే మీరు ఏదైతే మాటలు మాట్లాడారో అదే అక్కడ మీడియా ముందు, సోషల్ మీడియా అయినా ఏ మీడియా అయినా సరే అక్కడ మీరు ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకున్నారు. సో ఫైనల్గా అక్క ఇటు సర్పంచ్గా చేశారు, ఒక రాజకీయ జీవితాన్ని అటు పుట్టి నుంచి కొంత నేర్చుకున్నారు, ఇటు మెట్టి నుంచి నేర్చుకున్నారు. 5 సంవత్సరాల అనుభవం కూడా సంక్షేమ విద్యా విషయంలో కానీ, సీసీ రోడ్ల విషయంలో కానీ, మురుగు కాలువల విషయంలో కానీ మీకు చేతనైనంత వరకు మీరు 1 కోటి రూపాయలు పెట్టి మీరు మంచిగా చేశారు. ఫైనల్గా మొన్న జరిగిన 2023 ఎలక్షన్లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. సో ఆ పోటీ ఎందుకు చేయాలనిపించింది? అసలు ఎమ్మెల్యేగా రావాలని ఎట్లా అనిపించింది? ఏంటి మీ భర్త నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ దొరికింది? అంటే మీ ఆలోచన లేకపోతే మీ భర్త గారి ఆలోచన అంటే మీరేం చెప్తారు? నా ఆలోచన సార్ అది. ఓకే, తనది ఎలాంటిది లేదు, నా ఆలోచన. అసలు నేనే అని చెప్పిన. ఎందుకంటే
అంతే కదా సార్, ఇప్పుడు మనం రాజకీయాలు చేయాలి, సర్పంచ్ తోటి ఎందుకు ఆగిపోవాలి? గుడ్. సర్పంచ్తో ఆగిపోవద్దు, రాజకీయాలు చేయాలి. ఎస్. ఆ సిద్ధాంతం అనేది ఉండనివ్వాలి, అది మనం ఒక సంకల్పంగా తీసుకోవాలి. అయితే నాకు వచ్చేది ఒకటే ఒక బాధ ఏంటంటే ప్రతి మనిషికి అన్ని తెలియదు సార్. ఇక్కడ మన జీవితమే ఒక జర్నీ, లైఫ్ ఈజ్ జర్నీ. ఈ జర్నీలో మనము చదువు కూడా చదువుతా ఉంటే ఎంత చదువైనా చదువుతాం కానీ దానికి ఎండింగ్ అనేది లేదు. ఒక మ్యూజిక్ కి లేదు, ఒక డాన్స్ కి లేదు, ఒక కళకి లేదు, ఒక లైఫ్ కి లేదు. అంటే మనం నిత్య విద్యార్థులమే. లైఫ్ ఈజ్ లెర్నింగ్ అంతే. సో జర్నీ. కాబట్టి నాకు ఒక్కటి ఏంటంటే పెద్ద పెద్ద నాయకులు ఉంటారు సార్, మంచి మంచి నాయకులు, పార్లమెంట్లలో అసెంబ్లీలలో కూర్చున్న వాళ్ళు ఉంటారు. నైన్త్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 10th చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అసలు చదువుకున్న వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు, అస్సలు చదువుకున్న వాళ్ళు కూడా ముఖ్యమంత్రులాగా అయినరు, పెద్ద పెద్ద స్థాయిలోకి పోయినరు. అయితే నాకు ఒకటి ఏంటంటే అన్ని తెలిసిన వాళ్ళని, అన్ని తెలియని వాళ్ళని, డబ్బు బలం ఉండి ఆర్థిక బలం ఉండి నాయకులు పెద్ద వాళ్ళకి ఏం రాని వాళ్ళనేమో క్వశ్చన్స్ అయ్యారు. ఇప్పుడు అడుగులు వేస్తున్న ఒక మహిళని దీనికి అర్థమైంది, దానికి అర్థమైంది, ఇదేంది అదేంది అంటే నేను ఒక బిడ్డగా ఒక కుటుంబంలో పుట్టిన తర్వాత, ఒక వివాహం చేసుకున్న తర్వాత 2 పిల్లల్ని కన్నా, వంట చేయడం రాదు, కూర వండడం రాదు, నేర్చుకున్నా. అందులో ఉప్పు ఎంత వేయాలో తెలియదు, కారం ఎంత వేయాలో తెలియదు, ఇల్లు ఉడవడమా రాదు. మనకు అన్ని ఇంట్లో ఇప్పుడు ఎంత పేదింటి గుడిసెలో ఉన్న బిడ్డ అయినా కూడా వెట్టి చాకిరి చేసుకుంటూ బానిసగా బ్రతుకుతుంది అనుకోవడం అది భ్రమ. అది ఎందుకంటే ఎంత పేదింటి బిడ్డ అయినా కూడా గారభంగా చూసుకుంటారు సార్, కాళ్ళకు మట్టంటకుండా చూసుకుంటారు. ఖచ్చితంగా కాకి పిల్ల కాకి ముందు, ఖచ్చితంగా ఎవరి పిల్లనైనా అడక్క తినైనా ఓ తల్లి తన బిడ్డను తన ఒళ్ళో పెట్టుకొని పెంచుతుంది, అట్లా పెంచుతుంది. సో అయితే నా ఆలోచన ఏంటంటే మనం ఏదైనా కూడా నేర్చుకుంటాం సార్, నేర్చుకుంటూనే ఉంటాం. ఇక్కడ ఏం చేస్తారంటే ఎమ్మెల్యేకి మీనింగ్ ఏంటి అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనే ఒక మీనింగ్ ఉంది. దాంట్లో ఏం చేస్తారంటే కొన్ని సందర్భాలలో మీనింగ్ తెలుసుకొని మీ దగ్గర రాదు అనేది చెప్పించుకుంటే వాళ్ళకి వచ్చే ఆనందం అది రాక్షస ఆనందం, ఇగో అన్నారు కదా ఇందాక, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. డోంట్ కేర్, అసలు పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తారు, అక్కడ మాట్లాడమను, ఇలాంటి క్వశ్చన్లు వేయరు. అంటే పేదరికంగా ఉండి ఇప్పుడు అడుగులేసి ఇప్పుడు బయటకు వచ్చే వాళ్ళని క్వశ్చన్లు అడిగి ఈ క్వశ్చన్ల మీద ట్రోల్స్ చేసి వేరే రకంగా పెడతారని. దాని వెనకాల ఒక స్కెచ్ ఉంటుంది అక్క. ఎవరైతే మీ ప్రత్యర్థులు ఉంటారో అరే ఈమెను ఇది అడుగు, ఈమెను అది అడుగు అని చెప్పి ఒక స్కెచ్ ఉంటుంది. రాజకీయం అంటేనే అదొక దొడ్డిదారి లెక్క ఉంటాయి. సో ఫైనల్గా ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, సరే అది అయిపోయింది. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి అక్క. అంటే మీ ఆలోచన విధానం చూస్తుంటే ఖచ్చితంగా రాజకీయం చేయాలా, చట్టసభల్లో కూర్చోవాలనే ఒక ఆలోచన బలంగా మీ మనసులో ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. మరి ఎంపీ ఎలక్షన్లో ప్రత్యక్షంగా మీరు ఏమన్నా పాల్గొనే అవకాశం ఉందా? తప్పకుండా సార్, ఎందుకంటే చేయాలి, రాజకీయాలు చేయాలి. ఓకే, తెలియనివి మనం నేర్చుకుంటాం, తెలిసినవి మనం మాట్లాడతాం. ఇప్పుడు ఎక్కడైనా కూడా తెలియదు అన్నప్పుడు నాకు ఇది తెలియదు అని చెప్పి దాని గురించి స్టడీ చేస్తాం. అట్లా అని చెప్పి మనం తెలియదు అని చెప్పి లోపల ఆగడము, లేకుంటే తెలుసు అని చెప్పి అంటే మంచి చెడు గమ్యం ఏంటి ఎడారి ఏంటో తెలియకుండా ఉరకడము కాదు. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా రాజకీయాలు చేయాలి. అంటే ఎమ్మెల్యేగా నేను ఉన్నాను, నాకు ఒకటి ఏంటంటే ఈసారి మా వారిని ఎంపీగా నిలబెట్టాలి అని అసలు ఆయనకు లేదు ఈ ఆలోచన. ఫస్ట్ మహిళలకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కదా, ఆ పార్టీలు కూడా ఎక్కువగా ఎవరికి బలం ఉంది ఏందనేది చూస్తూ ఉంటాయి. రాజకీయ పార్టీలు కానీ ఎన్నో పార్టీలు ఉన్నాయి, మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నో పార్టీలు ఉన్నాయి. అలాంటి పార్టీలు మహిళలకు ఎక్కువగా, అంటే మీరెందుకు రాకుండా మీ భర్త గారిని పెట్టాలని ఆలోచిస్తున్నారు? ప్రజలు మిమ్మల్ని కోరుకోవచ్చు కదా, మా నవ్య ఉండాలి అని చెప్పి. అయితే వీళ్ళని బట్టి నేనైతే నేను, తనైతే తను, కానీ ఎవరమో ఒకళ్ళం అయితే పోటీ చేయాలి అనే ఒక సిద్ధాంతం అయితే 100% ఫిక్స్ అయ్యి వచ్చిన. రైట్ అక్క. ఫైనల్గా ఈ కురుసపల్లి నవ్య జానకీపురం మాజీ సర్పంచ్ గారు ఒక సర్పంచ్గా పోటీ చేశారు, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఇప్పుడు ఎంపీగా ఎలక్షన్లో కూడా పోటీ చేస్తున్నారు. ఈ రాజకీయాలు మహిళలు అనుకుంటే రాజకీయంలో రాబోయే మహిళలకు అంటే యూత్ కూడా వస్తున్నారు. నిన్న బరెలక్క కూడా రాజకీయంలోకి వచ్చింది, ఒక మహిళ, తను కూడా
మన చెల్లెలు లాంటిదే. తను కూడా చాలా అవమానాలు ఎదుర్కొంది. ఆమె రాజకీయంలోకి వచ్చేస్తుంటే కూడా ఆమెకు ఇట్లా అయిందట అట్లా అవన్నీ అవసరం లేదు కదా. అట్లా అనుకుంటే శ్రీశ్రీ గారి జీవితమే చాలా దుర్భరంగా ఉంటుంది. కానీ ఆయన రచనలు ఎట్లా ఉంటాయి, మంచిని చూసుకోవాలి. నేనేమంటున్నా అంటే ఈ సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడుని వదిలేసే మంచి తీసుకో, నీకేం కావాలో తీసుకో. నువ్వు ఒక దొంగవైతే ఇలా జేబు దొంగవైతే రేపు గజ దొంగవైతావు, ఒక మెకానిక్ పెట్టుకుంటే రేపు మెకానిక్ షెడ్ పెట్టుకుంటావు. నీ ప్రస్థానం కూడా ఒక సర్పంచ్గా వెళ్ళింది. రాబోయే రోజుల్లో కూడా చట్టసభలో పార్లమెంట్లో కూడా నువ్వు కూర్చోవాలని మనస్ఫూర్తిగా నేను కాంక్షిస్తున్నా, కోరుకుంటున్నా. మనస్ఫూర్తిగా మీ ప్రయాణానికి నా వంతు, మీడియా వంతు కూడా ఖచ్చితంగా V3 న్యూస్ సపోర్ట్ చేస్తుందాక. ఫైనల్గా మహిళలకు నవ్యాక్క అంటే ఏం చెప్తుంది అనేది డైరెక్ట్గా కెమెరా చూస్తూ మహిళా శిరోమణులకు చెప్పండి. అక్క చెల్లెళ్ళందరికీ ప్రపంచంలో ఉన్న భారతదేశంలో ఉన్న మహిళలందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నా. ఏంటంటే కుటుంబాలలో ఫస్ట్ అందరూ కూడా మహిళలని ప్రోత్సహించండి, మాట్లాడనివ్వండి, ఫ్రీడమ్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఇబ్బందికి అనవసరంగా ఇబ్బందుల పాలు చేయకండి. వెట్టి చాకిరితోటే కాదు ఆడస్త్రీ జీవితం అంటే చాలా ఉంటుంది. ఒక తల్లి ఒక బిడ్డకి పునర్జన్మ ఇచ్చిన తల్లి రాజకీయాలు చేయలేదా? ఒక కుటుంబాన్ని కాపాడుకునే ఒక తల్లి కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచుకున్నట్టు తన కడుపున పుట్టిన పిల్లల్ని కూడా తన రెక్కల కింద కప్పుకొని తన కుటుంబాన్ని సురక్షితంగా రక్షణతో తన యజమానురాలుగా ఉండి కుటుంబాన్ని నిలబెట్టుకున్నప్పుడు రాజకీయాలు చేయలేదా? అయితే దయచేసి కుటుంబాలలో ఉన్న వాళ్ళందరూ కూడా మహిళలని మీరు ప్రోత్సహించి బయటికి రప్పివ్వండి. వాళ్ళకున్న జ్ఞానాన్ని, వాళ్ళకున్న తెలివిని, వాళ్ళకున్న కళని మీరు ఆపకండి. ఎక్కడ కూడా గోడలలాగా వాళ్ళని ఆనకట్టలు వేసి ఆపకండి. ఆపడం వల్ల దానివల్ల మీకే నష్టం. ఎందుకంటే చైతన్యం కావాలి ఖచ్చితంగా. అందరూ కూడా 100% ప్రజలందరూ కూడా మరి అందరూ రాజకీయాలు చేయాలి, అసెంబ్లీ దాకా పార్లమెంట్ దాకా పోవాలి. ఈరోజు మరి మహిళలందరూ కూడా గొప్ప స్థాయికి రావాలని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా నేను ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను, చిన్న విషయము. ఈరోజు నేను మా నాన్న గురించి గొప్పగా చెప్పుకున్నా, మా అమ్మ గురించి చెప్పుకున్నా, నా తోడబుట్టిన మా అన్న గురించి చెప్పుకున్నా, నా భర్త గురించి, నా మెట్టినిల్లు గురించి, పుట్టినిల్లు గురించి కూడా చెప్పుకున్నాను. కానీ ఒక్కరి గురించి మాత్రం నేను చెప్పలేదు సార్. వారి గురించి చెప్పాలి. ఇంత జ్ఞానము, ఇంత మాట అసలు నాకు మాట్లాడడమే తెలియదు సార్. వాస్తవానికి నిజంగా మాట్లాడాలంటే నేను సర్పంచ్ అయిన తర్వాత మైకు పట్టుకొని మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి అసలు నేను? అంటే ఒక గృహిణిగా వచ్చినావు కదా, ఏం మాట్లాడాలనేది మీకు ప్రిపరేషన్ లేకపోయింది. ఒక గృహిణిగా వచ్చి అమ్మో ఏం మాట్లాడాలి నేను అసలు? నా ముందు ఇంతమంది జనాలు ఏంటి, నా చేతిలో మైక్ ఏంది, ఏం మాట్లాడాలి? నేను ఒక సర్పంచ్ గా ఇక్కడ కూర్చొని నేను ఏం చెప్పాలని, ఏం సబ్జెక్ట్ తోటి మాట్లాడాలి? దేవుడు గుర్తొచ్చేది, అమ్మ నాన్న గుర్తొచ్చేది, కళ్ళల్లో నీళ్ళు వచ్చేది. నిజం చెప్తున్నాను సార్, ఇది వాస్తవం అన్నమాట. కానీ ఇంత ధైర్యంగా, ఇంత ఏ భయం లేకుండా, సాహసోపేతంగా, ఇంత ఓపెన్గా ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నానంటే నా రాజకీయ గురువు ఇప్పటి వరకు నేను ఎవ్వరికి చెప్పలేదు సార్ మీడియా ముందు, డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు. విశారదన్ మహారాజ్ గారు, ఎస్ సార్. డిఎస్పి ఉద్యమకర్త డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు సుదీర్ఘ పాదయాత్ర మన కోసం ఎంతో ఎండనక వాననక కలిసారా? ఎప్పుడైనా కలిసారా? మా ఇంట్లో 2 days స్టే చేశారు సార్. మా ఇంట్లో భోజనాలు పెట్టించిన. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండే యాజ్ సర్పంచ్ గా ఉండి కూడా జానకిపురం నుండి సాయిపేట వరకు పాదయాత్ర చేశా సార్తో. ఓకే, వెరీ గుడ్. నా రాజకీయ గురువు, నా జ్ఞానము, నా సంకల్పము, నేను అంటే వారి మాటలని, వారి జ్ఞానాన్ని, వారి ఒక సిద్ధాంతాన్ని గౌరవిస్తా. ఆ సిద్ధాంతాల ప్రకారమే నేను ముందుకు పోతాను. మీరు ఆకర్షితులయ్యారు చాలా. ఒక తండ్రి, నాకు ఒక తండ్రి లాగా, ఒక తోబుట్టు, ఒక రాజకీయ తండ్రిగా చాలా సార్. వారే ఈరోజు ఈ జ్ఞానం వారిదే. అసలు ఇట్లా మాట్లాడడమే రాదు సార్. అందులో ఉన్న చిన్న చిన్న కార్యకర్తలు, పిల్లలు, డిఎస్పి ఉద్యమంలో ఉన్న పిల్లలు మాట్లాడుతుంటే నాకు అక్కడే నేర్చుకున్నా. నేను ఇట్లా మాట్లాడాలి, ఇలా బయటికి రావాలి, ఇట్లా ఉండాలి, వాయిస్ ఈ విధంగా ఉండాలని నేను నేర్చుకున్నది అక్కడే సార్. ఇది నేను ఇన్ని రోజులు చెప్పలేదు, కానీ ఇది చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ అక్క. నిజానికి ఒక ఆడపిల్లగా వచ్చి జీవితంలో
అటు ఎన్నో ఆడపిల్ల అంటేనే ఈ సమాజం చూసే ఒక చూపే ఒక ఇదిగా ఉంటుంది. అన్ని సమస్యలు తట్టుకొని మెట్టినింటిలోకి వెళ్ళి అక్కడ మెట్టినింటిని చూసుకుంటూ మళ్ళీ ఒక సర్పంచ్గా ఒక రాజకీయ జీవితంలో ప్రవేశించారు మీరు. విశారదన్ మహారాజ్ గారి ఒక రాజకీయ ప్రసంగాల ద్వారా, లేకపోతే ఆయన చూపిన అంబేద్కర్ బాట సిద్ధాంతం ద్వారానే మీరు ఇలా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా V3 న్యూస్ నుంచి నేను కోరుకుంటున్నాను అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, చూస్తున్నారు కదా, జీవితంలో సాధించాలి అని అనుకుంటే జాతీయ నాయకులు రాజకీయంలో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్గా స్ఫూర్తిని పొంది ఆయన ఇచ్చిన ఒక రాజ్యాంగ స్వేచ్ఛతోనే నేను ఇవాళ ప్రశ్నిస్తున్నాను, ఒక మహిళగా రాజకీయాల్లోకి వస్తున్నాను అంటూ ఒక సర్పంచ్గా 5 ఏళ్ల కాలం పనిచేసి, అలాగే 2023 మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ధైర్యంతో ముందుకు వస్తుంది. ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా నేను పోటీ చేస్తాను, మహిళల ఐక్యతను ఏర్పాటు చేస్తాను, అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాను అంటూ చెప్తుంది ధైర్యంగా కురుసపల్లి నవ్య గారు. చూద్దాం మరి సమాజం, ఈ తెలంగాణ సమాజం మహిళలకు ఎలాంటి పెద్దపీట వేస్తుందో, ఏ రాజకీయ పార్టీ అయితే తనకు ఒక పెట్టుబడిగా ఒక చేయూతను అందిస్తుందో చూడాలి. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి V3 న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. లక్ష్యం సమాజ హితం.